నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మనము వీడియోస్ మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమంది అడిగే క్వశ్చన్ల ప్రకారము వాళ్ళకుండే బేసిక్ డౌట్ తెలుసుకుని, అరే ఇలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటారా, దీని గురించి మాట్లాడాలి అని నాకు ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ అనుకుంటాను అనమాట. అందులో ఈ మధ్య బాగా వింటున్నది, నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియట్లేదు. కొన్నిసార్లు నాకు చెయ్యాలి అనిపిస్తుంది కానీ చెప్పాలి అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతాను. ఆర్ ఇది వాళ్ళకి ఖచ్చితంగా నేను గట్టిగా చెప్పాలి అనిపిస్తుంది కానీ ఎందుకో నా నోట్లోంచి చెప్పలేకపోతున్నాను ఆ విషయం. ఆర్ కొన్నిసార్లు నాకు చెయ్యకూడదు అనిపిస్తుంది, అయినా ఎవరి గురించో కాంప్రమైజ్ అయిపోయి చేసేస్తున్నాను. ఇలాగా కొన్ని విషయాలు మనని పిన్ డౌన్ చేస్తాయి, ఇట్లా ఒత్తి పడేస్తుంటాయి. మనని తెలియకుండానే మన గొంతులోని మాట రానివ్వకుండా నొక్కేస్తున్నట్టు అయిపోతుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటున్నది చెప్పలేకపోవడం, ఆర్ చెప్పద్దు అనుకుంటున్నది కూడా బలవంతంగా మనతో చెప్పించడం, నేను ఇలా చెయ్యకూడదు అనుకుంటూనే చేసేయడం, ఇలాంటివి ఎవరి కోసమో నా లైఫ్లో కొన్ని పనులు చేసి తర్వాత అరే ఎందుకు అలా చేశాను అని బాధపడే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ లోపల ఉండే ఆ స్వరాన్ని, మీ లోపల ఉండే ఆ ధైర్యాన్ని, మీ లోపల ఉండే ఆ చిన్న సంకోచించే గుణాన్ని ఈరోజు బయటకు తీసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏ విషయమైనా మీకు చెప్పాలి అనిపిస్తే, నాకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది అనిపిస్తే 3 విషయాలు చూసుకోండి. ఓకే, ఈ 3 థింగ్స్ కట్ డౌన్ చేసుకుంటే అది చెప్పాలా వద్దా మీకే తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి టైం, ఓకే, సెకండ్ వచ్చేసి ఎనర్జీ, థర్డ్ వచ్చేసి ప్రశాంతత. ఏదైనా ఎవరికైనా చెప్పాలనుకోండి, ఈ విషయం ఆలోచించుకోండి, టైం వేస్ట్ అవుతుందా, నా టైం సేవ్ అవుతుందా. ఈ విషయం చెప్పేశాను అనుకో, నాకు చాలా టైం సేవ్ అవుతుంది, అనవసరంగా ముందుకి వెనక్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోను. సో టైం ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా అప్పటికప్పుడు తేల్చేస్తే అయిపోతుంది అని అనిపిస్తే చెప్పేయండి, చేసేయండి, ఆ పని తప్పులేదు. మీ సమయాన్ని కాపాడుకోవడానికి మీరు ఎలాంటిదైనా సరే చెప్పచ్చు. ఇందులో గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవద్దు. మీ సమయం కాపాడుకోవడానికి రోజు మీ హస్బెండ్తోనో, వైఫ్తోనో, పిల్లలతోనో, లేకపోతే ఆఫీస్లో బాస్తోనో, కొలీగ్తోనో ఒకటే గొడవ మళ్ళీ అవుతుందా? ఒకడే మళ్ళీ టార్చర్ పెడుతున్నాడా? మీ టైం వేస్ట్ అయిపోతుంది. చెప్పేయండి, మాట్లాడండి, తేల్చేయండి. అది కోపమన్నా కావచ్చు, మంచి అయినా కావచ్చు, తేల్చేసి సెపరేట్ చేసేయండి వితౌట్ గిల్టీ ఫీలింగ్. దాన్ని గుంజి సర్లే చూద్దాంలే, వాడే తెలుసుకుంటాడులే, ఇలాంటి సుత్తి ఆప్షన్లకు వెళ్ళద్దు. నేనే లైఫ్ కోచ్గా చెప్తున్నాను, ఆమె సర్టిఫైడ్ లైఫ్ కోచ్గా చెప్తున్నాను. లైఫ్ మీకు ఒకటే ఛాన్స్ ఉంటుంది, ఈ లైఫ్ ఇలా బ్రతకడానికి. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏం గుర్తుండవు. ఓకే, సో ఈ ఒక్క లైఫ్ ఒకసారి బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని చూస్ చేసుకోవడంలో తప్పు లేదు. మీకు నచ్చినట్టుగా బ్రతకడం కోసం మీరు ఒక డెసిషన్ తీసుకుని ఒక మాట చెప్పడం తప్పు కాదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టాం. వాళ్ళని హర్ట్ చేయమని కాదు, వాళ్ళతో దురుసుగా ప్రవర్తించమని కాదు, వాళ్ళతో రాంగ్గా మాట్లాడమని కాదు, బట్ నీ ప్రయారిటీని నువ్వు మాటల్లో చెప్పు. అత్తతో అదే గొడవ అవుతుంది, మామతో రోజు గొడవ, లేకపోతే కజిన్స్తో, ఇన్లాస్తో, లేకపోతే ఎవరో అపార్ట్మెంట్లో ఎవరితోనో రోజు గొడవ అవుతుందా? తేల్చేసుకోవాలి. ఎందుకు? నీ సమయం నీకు చాలా ఇంపార్టెంట్. ఇదే గొడవ 5 ఏళ్ల నుంచి ఇదే గొడవ అనుందా? వెంటనే తేల్చేయాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. జీవితం చాలా విలువైంది. ఓకే, సో ఏదైనా చెప్పాలి, చెప్పలేకపోతున్నాను, నాకు ఉంది కానీ చెప్పలేకపోతున్నాను చాలామంది వస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ సమయం వేస్ట్ అయిపోతుంది, చెప్పేయి, తేల్చేయి. వాడు మనని తిట్టుకున్నా పర్లే, వాడు మన చెడ్డవాడు అనుకున్నా పర్లే, చెప్పేయండి, తేల్చేయండి. టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ. మీ మానసిక ఎనర్జీ డ్రైన్ అయిపోతూ రోజు అది ఆలోచించి వీక్ అయిపోతున్నారు అనుకోండి, అది గొంతులో ఉండద్దు, ఇంకా బయటకు వచ్చేయాలి. చెప్పేయండి, అలాంటి విషయం తేల్చేసుకోండి. ఎంత త్వరగా తెంపేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఎనర్జీని వేస్ట్ చేసుకునే పని దేనిలోనూ పెట్టద్దు. ఎప్పుడైనా సిస్టమ్ హ్యాంగ్ అయిపోతే అనవసరమైన క్యాష్ ఫైల్స్, టెంపరీ ఫైల్స్ అని తీసి డిలీట్ చేస్తాం. అలాగా కొన్నిసార్లు జీవితంలో ఎక్సెస్ మెటీరియల్, అనవసరమైన వ్యక్తులు, అనవసరమైన వాదనలు, అనవసరమైన నాన్సెన్స్ మన జీవితంలో ఉండకూడదు. ఎందుకు?
మన ఎనర్జీ కోసమే, మన ర్యామ్ స్పేస్ మిగుల్చుకోవడం కోసమే, మన లైఫ్ని మనం కాపాడుకోవడం కోసమే చెప్పేయండి. నోట్లో దాచిపెట్టుకుని చెప్తే ఏమనుకుంటాడో ఆర్ ఇంకా పెద్ద గొడవ అవుతుందేమో, గొడవ అయితే ఎటుపోతుందో అవన్నీ సెకండరీ. ముందు చెప్పిపడేయండి, ఏం కాదు. మీ ఎనర్జీ ఫస్ట్, టైం, మీ సమయం రోజు అదే గొడవకు వేస్ట్ అవుతుందా? చెప్పేయండి, నాకు అవసరం లేదు బాస్, ఎండ్ ఇట్ అప్, ఫినిష్. సెకండ్ వచ్చేసి మీ ఎనర్జీని వేస్ట్ చేయద్దు. ఎనర్జీని డబ్బుగా చూడండి. మీకున్న ఎనర్జీ డబ్బులాగా చూడండి. మీకు సపోజ్ ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తారా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుందో అని ఆలోచిస్తాం కదా. అలాగే మన దగ్గర ఉన్న ఎనర్జీ, నేను దేని మీద పెడితే నాకు రిటర్న్ వస్తుంది? నేను భగవంతుడి మీద పెడితే రిటర్న్ వస్తుంది, నా సబ్జెక్ట్ మీద పెడితే నాకు రిటర్న్ వస్తుంది, నేను ఏదైనా నేర్చుకునే విషయం మీద పెడితే దానికి రిటర్న్ వస్తుంది, లేదా ఏదైనా బిజినెస్ వైపు మీద పెడితే దానికి రిటర్న్ వస్తుంది. ఎవరితోనూ సుత్తి గొడవతో పెట్టుకొని టైం వేస్ట్ చేయను. ఎందుకు? ఆఖరికి ఈమె మంచి కోడలు, ఈమె మంచి అత్త, మంచి భర్త అని అనిపించుకోవడానికి, ఎవడో నీకు స్టాంప్ వేసి మంచోడు అని అనిపించుకోవడానికి మాత్రం నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకంటే క్లారిటీగా చెప్పలేం. మీ ఎనర్జీని, వాడు నన్ను తక్కువ అయిపోతానేమో, నేను చాలామందిని చూశాను ఈగో ఇష్యూతో, నాకేం తక్కువ, వాడి ముందు నేను తక్కువ అవుతానని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు, ప్రశాంతతను కోల్పోయిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకున్న వాళ్ళు తెలుసు నాకు. జస్ట్ వాడెవడికి ముందో నేను గ్రేట్ అని అనిపించుకోవడానికి. ఆడు గ్రేట్ అనుకోకపోయినా పర్లేదు, ఇది ఫ్యాక్ట్ ఎక్కించుకోవాలి బ్రెయిన్లోకి. ఎవడో నిన్ను గ్రేట్ అనుకోకపోయినా పర్వాలేదు, వదిలించేసుకోండి. ఎందుకు? మీ ఎనర్జీ మీకు వెరీ 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 ఇంపార్టెంట్. జీవితంలో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 వరకు యాక్టివ్గా ఉండడమే కావాలి. ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటే బాడీ అంతా విషమయం అయిపోయి తెలియకుండా ఎనర్జీ అంతా పోతుంది. సో అలాంటి వాళ్ళని కట్, డిలీట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, డిలీట్ ఇట్, అవసరం లేదు. ఇక థర్డ్ పాయింట్, పీస్ ఆఫ్ మైండ్. ప్రశాంతత కోల్పోయేది ఏది కూడా మీరు గొంతులో నొక్కుని ఉండద్దు. వాళ్ళు ఎన్ని మాటలన్నా నేను పడ్డాను సార్, పడ్డావు, సైలెంట్గా ఉన్నావు, కానీ లోపల ఎంత నడుస్తుందో తెలుసా? నన్ను ఎందుకు ఇంత అన్నాడు, అక్కడో స్వామీజీ తెలుసంట, ఇక్కడో సైంటిస్ట్ తెలుసంట, ఇంకోడో వీడియోడో లైఫ్ కోచ్ ఎవరో తెలుసంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి టైం వేస్ట్. ప్రశాంతతను కోల్పోయే ఏ పని మీ జీవితంలో ఉండనవసరం లేదు. జస్ట్ పుష్ దెమ్ అవే, పక్కన జరిపేయండి. పోనీ ఇంట్లో వాళ్ళే నేను వదిలి బయటకు వెళ్ళలేను, ఇక్కడ నుంచి డిలీట్ చేసేయండి. అదొక్క ఆర్ట్ కనుక నేర్చుకుంటే, ఈ ఒక్క ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటే మొత్తం అంతా బురద ఉంటుంది. ఆ బురదలోంచి అలా కలువ పువ్వు బయటకు వచ్చినట్టు, అలా లోటస్ బయటకు వచ్చినట్టు వస్తుంది. మన జీవితం నిజంగా చుట్టూ బురద ఉంటుంది, అందులోంచి మన జీవితం ఏంటి అని మనం చూసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అదే ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ అంటే అదే. బురదలో ఉన్న ఎలా అయితే అలా లోటస్ వస్తుందో బయటికి, అలాగా నిజంగా కూడా మీ జీవితంలో మీరు అలా తామర పువ్వులాగా అలా బయటికి రావాలి అంటే, ఒక లోటస్ లాగా మెరవాలి అంటే, నిజంగా చెప్తున్నాను, ప్రశాంతతను కోల్పోయే ఎవరిని ఇక్కడ మీరు మొయ్యొద్దు. ఇక్కడ ఎలా మోస్తారు తెలుసా? 3 విషయాలుగా మోస్తారు. ఒకటేమో కోపం, ఎవడి మీదో కోపం, ఇక్కడ మీరు మోస్తూ ఉంటారు. వాడిని చూస్తే కోపం వస్తుంది, ఇక్కడ బరువు మోస్తుంది, వాడి మొత్తాన్ని మీరు మోస్తుంటారు. కోపం, ఎవరి మీద కోపం 7 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకోకూడదు. నా రూల్ అది. నేను ఎవరి మీద కోపం వచ్చిందనుకో, ఎవరు ఏదో తిట్టారో లేదా ఏదో రాంగ్ కామెంట్, అరే నేను ఇంత రాసుకుని నేను మంచి కోసం చెప్తున్నానే అని అనిపిస్తుంది. ఎవరేదో కామెంట్ వేసారు, ఏదో రాంగ్ పెట్టారనుకోండి, 10 నిమిషాలు బాధ అనిపిస్తుంది. తర్వాత డిలీట్, ఆప్షన్ డిలీట్, పోనీ వాళ్ళకి అర్థం కాదు ఇంకా అనేటట్టుగా డిలీట్ చేసేసుకోవాలి. 7 to 10 minutes తర్వాత ఏ కోపం వాడిని నేను నా బ్రెయిన్లో మొయ్యను. ఎందుకు? నా ప్రశాంతత నాకు ముఖ్యం, నా శరీరం నాకు ముఖ్యం. ఎవడో తిట్టాడు కదా అని నా ఇంట్లో చెత్తబుట్ట అట్లాగే ఉంచుకోను, ఎప్పటికప్పుడు తీసేస్తాను, డిలీట్ చేసేస్తాను. అలాగా ఎవరి గురించో ఆలోచిస్తూ నన్ను నేను పాయిజన్ చేసుకోను. కోపం. నెక్స్ట్ వచ్చేసి కుళ్ళు, జెలసీ. వాళ్ళెవరో బాగుపడుతున్నారు, నా కొడుకు అలా లేడే, నా హస్బెండ్ కూడా ఇలా ఉండుంటే, వాళ్ళు చూసావు ఎంత హాయిగా ఉన్నారు నా హస్బెండ్,
మొత్తం జీవితాన్ని తినేస్తుంది. సో డోంట్ డూ దట్. చెప్పేసేయండి, అలాంటివన్నీ డిలీట్ చేసేయండి. చెప్పేసేయండి, ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే చెప్పేసేసి డిలీట్ ఇట్ ఆఫ్. అది దాచిపెట్టి 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 మీ లోపల మగ్గిపోవద్దు. మీ ప్రశాంతతను కోల్పోయి ఏ విషయం లోపల పెట్టుకుని మొయ్యొద్దు, చెప్పేసేయండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోపము, జెలసీ. దీంతోపాటు థర్డ్ థింగ్ ఇన్యాక్టివిటీ. ఇన్యాక్టివిటీ ఉన్న ప్రతి వ్యక్తి పీస్ ఆఫ్ మైండ్ లేక నాశనం అయిపోతాడు. ఏది కూడా పొద్దున లేవగానే డల్గా ఉండకూడదు. ఏదో ఒక పని, సమ్ యాక్టివిటీ, డబ్బులు వచ్చేది కానీ, ప్రశాంతత వచ్చేది కానీ, ఆనందం వచ్చేది కానీ సెలెక్ట్ చేసుకుని చెయ్యండి. అది ధర్మ మార్గంలో ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. అధర్మంగా లేకపోతే సిగరెట్, ఆల్కహాల్, ఇంకొక అమ్మాయి, లేకపోతే వ్యసనము, జూదము, లేకపోతే యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఇట్లా దేనిలోకైనా పడ్డారనుకోండి, అది పెద్దగా మళ్ళీ మిమ్మల్ని తినేస్తుంది. సో అందుకని మీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేయొచ్చు, ధర్మ మార్గంలో చేసుకోండి. ఈ 3 ఉంటే మీ గొంతులో ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. ఎవరో ఏదో అంటారు, నాకు చెప్పాలని ఉంటుంది సార్ కానీ చెప్పలేను అనే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ 3టిని గుర్తుపెట్టుకోండి. సైమ్, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. టైమ్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మీ పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత, దాంతోపాటు ఎనర్జీ. ఈ 3టిని వితౌట్ గిల్టీ ఫీలింగ్, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అనే గిల్టీ ఫీలింగ్ లేకుండా మీరు డిలీట్ చేసేయచ్చు. అలాంటి వాళ్ళతో చెప్పేయచ్చు, తప్పు లేదు. అమ్మో ఏమనుకుంటాడో, అమ్మో ఏమవుతుందో, అలా ఏమవుతుందో, ఇలా అవుతుందో అని ఆలోచించదు. వితౌట్ గిల్టీ ఫీలింగ్ టైంని కానీ, మీ ప్రశాంతత కానీ, మీ ఎనర్జీని కానీ కోల్పోయేది ఎవ్వరూ మీ జీవితంలో మీరు భరించాల్సిన పని లేదు. ఇది బాగా ఎక్కించుకుంటే మైండ్లోకి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఎవ్వరిని మీ పర్మిషన్ అడగాల్సిన పనే లేదు. ఎవ్వరి పర్మిషన్ అడగాల్సిన పని లేదు. మీరు హ్యాపీగా జీవితంలో ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఆలోచిస్తారని అండ్ మీ జీవితాన్ని ఇంకొంచెం బెటర్గా బ్రతుకుతారని, అండ్ ఇలాంటి వాటన్నిటికీ కాస్త మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది, ఒక ఫోకస్డ్ థింకింగ్ హెల్ప్ చేస్తుంది. సో మన కోర్సెస్ ఉన్నాయి, శ్రీ సూర్య త్రిచక్ర సాధన, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మీకు కుదిరితే, మీకు అనిపిస్తే, మెడిటేషన్ చేద్దాము అని మీకు స్పృహ వస్తే, అట్లా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. అండ్ బ్యూటిఫుల్ మెథడాలజీలో మనము సూర్య సాధన నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా వీడియోస్ విని నన్ను ఎంకరేజ్ చేసినందుకు.